హాయ్ రాజా. ఎవడాడు? ఓహ్ తనా ధన, నా ఫ్రెండ్. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు అవ్వట్లేదంటే. ఓ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, సారీ చూసుకోలేదు. మూడ్ ఆఫ్ అయిపోద్దని మధ్యలో స్విచ్ ఆఫ్ చేసావా? ఏయ్ ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ బైక్ ఏంటి, వాడేంటి, ఆ హగ్ ఏంటి? నా ఇష్టం. మా డాడీ నన్ను అడగరు, నువ్వెవడివి నన్ను అడగడానికి? నిన్ను చేసుకోబోయేవాడిని. అబచ్చా, ఇంకేమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడేంటి, ఫలానా కార్పెంటర్ కొడుక్కి కార్పొరేటర్ కూతురికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి పెళ్లి కార్డులు వేయించి ఊరంతా పంచమంటావా? అదేంటి సోని అలా మాట్లాడుతున్నావు? వాడెంతో నువ్వు అంతే. నేనందరితోనూ ఇలాగే ఉంటాను. అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి అర్థమైనట్లేదు. కానీ దీన్నే నువ్వు లవ్ అనుకుంటే ఐఎమ్ సారీ. బై ద వే, నీకు చెప్పలేదు కదూ, మా డాడ్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. సో గుడ్ బై. ఏరా అబ్బాయి, అమ్మాయిల గురించి నాకేమీ తెలియదన్నావు, నీకు బాగా తెలిసినట్టుందే. ఒరేయ్, అమ్మాయిలంటే అంతేరా, సెటిల్ అయిన వాడికి సెట్ అవుతారు, ఫెయిల్ అయిన వాడికి ఫ్లవర్ ఇస్తారు చెవిలో పెట్టుకోమని. చూడు, నా మాట విని మీ నాన్నని డబ్బులు అడుగు, నీకో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. 6 నెలల తర్వాత అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు, ఒప్పుకోకపోతే నీ చెప్పిచ్చి కొట్టు. చూడు, ఇంకోసారి చదువు మానేస్తానంటే చంపేస్తాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలురా. డబ్బుల కోసం మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? పోరా పో. ఏమైందండి అలా ఉన్నారు? ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. అప్పు పోగా 5 లక్షలు చేతికొస్తుంది. వాడికే ఇచ్చేసే, ఏదో ఉద్యోగం అంటున్నాడుగా. వాడు బాగుంటే ఇంతకన్నా పెద్ద ఇల్లే కొంటాడండి. ఆ రోజు మాసును మేము అందరం వదిలేసి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మాసు ఎంత ఘోరమైన పని చేస్తాడని మేము ఊహించలేకపోయామే. రేయ్, ఏంట్రా వీడు, ఏంట్రా ఇలా చేసావు? మాట్లాడమేంట్రా? చేసిన ఏదో పని చాలా పళ్ళ కొంత పెట్టరా మొక్క పెట్టలాగా మాట్లాడా. మీరెవరు నాతో మాట్లాడొద్దురా, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. రేయ్ రేయ్ రేయ్, తిరిగిన నీ రోజులు తిరిగేసి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విడిపోవడానికి మనం లవర్స్ కాదురా, ఫ్రెండ్స్ రా. అయినా ఏంట్రా ఇంత ఫూలిషా? అమ్మాయి గురించి చనిపోవాలనుకున్నావు గానీ అమ్మా నాన్నల గురించి బ్రతకాలనిపించలేదురా నీకు? అంతా తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? బాగా చెప్పావు. ఒకప్పుడు నేను మీలాగే ఉండేవానిరా. ఇప్పుడు మీరు చూస్తున్న అభి కాదురా. అలా ఉంటూ నేనేం కోల్పోయానో మీకు తెలీదురా. మాసుగాడు ఇలా చేసాడని బాధలో నుంచి తేరుకోకముందే అభిగాడు ఇంకో విషయం చెప్పాడు.